పరిచయలు ముందుకు వెళ్తూ ఉండగా మరి 2024 సంవత్సరంలో డిసెంబర్ 10వ తారీఖున పరిచర్యలో భాగంగా నిజాంపట్నం వెళ్ళి నేనును సేవకురాలు క్యాలెండర్స్ తీసుకుని రావాల్సి వచ్చింది పార్సల్ ఆఫీస్ నుంచి. మరొక దైవజనులు అవతారపల్లి పరిచయం చేస్తున్న దైవజనులు శ్యాంపాలయ్య గారు, అలాగే చింతరవులు పరిచయం చేస్తున్న తిమోతి గారి యొక్క రెండవ కుమారుడు యెగోషువ, మేము అక్కడ ఒక దైవజన్ ఇంట క్యాలెండర్స్ పంచుకుని ఆ రాత్రికి ప్రార్థన కూడుకు ఉండటం వల్ల మేము బయలుదేరి వస్తూ ఉన్నాం. ఆ రూట్లో మేము బయలుదేరి వస్తూ ఉన్నాం. వెనుకున్నటువంటి సేవకులు అక్కడే క్యాలెండర్స్ దగ్గర ఉన్నారు. నేను సేవకురాలు బండి మీద క్యాలెండర్స్ పెట్టుకుని బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు మాకు ఎదురుగా కుర్రాడు స్పీడ్గా వస్తా ఉన్నాడు. ఎందుకు స్పీడ్గా వస్తా ఉన్నాడంటే అతను మా ముందుగా వెళ్ళాడు. అయితే పోలీసులు అక్కడ మరి వారు చెకింగ్ చేస్తున్నారని తెలుసుకుని ఇతను తాగున్నాడు కనుక ఇతను పట్టుకుంటారని అతను ఎరిగి మరలా వెంటనే రిటర్న్ తిరిగాడు. ఆ రిటర్న్ తిరిగిన విధానాన్ని పోలీసులు చూసి ఇతను తాగుబోతుగా ఉన్నాడు, ఎవరు గుద్దుతాడని వారు కూడా అతన్ని వెంబడించడం చేత, వారు వెంబడిస్తున్నారని కారణం చేత బాగా స్పీడ్గా వచ్చి మమ్మల్ని కొట్టేయడం జరిగిన తర్వాత నా హెల్మెట్ ఉంది, ఎగిరిపోయింది, ముందు చక్రం ఊడిపోయింది, రోడ్డుకు ఆనుకుపోయింది. దేవుని కృప వల్ల ఆ సేవకురాలకు ఏమి గాయాలు కాలేదు, కానీ నా ముఖము ఆ రోడ్డును గుద్దుకుపోయి ముఖమంతా కూడా పగిలిపోయి ఆ రక్తమంతా కూడా ఒలికి పోతా ఉంది. ఇక వెంటనే దేవుని సేవకురాలు అనుకున్నటువంటి చాంపాలయ్య గారికి దైవజనులు ప్రార్థన ఫోన్ చేయగా వాళ్ళు వచ్చి నన్ను అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. అక్కడ వారు ఫస్ట్ ఎయిడ్ చేశారు, కానీ వారు వల్ల కావట్లేదు. మరి ముక్కులోంచి రక్తం వస్తుంది, నోట్లోంచి రక్తం వస్తూ ఉంది, ఇవన్నీ కూడా పగిలిపోయి ఎంతో ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి వారు ఏం చేయలేని పరిస్థితి. వెంటనే భయం చేత కారు మాట్లాడుకుని, దైవజనులు పాస్టర్ గారు మాట్లాడుకుని ఒక కారు మాట్లాడుకుని అక్కడి నుంచి నన్ను మరి పొన్నూరులో శ్రీ కీర్తి హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. అక్కడికి వచ్చాము. అక్కడికి వచ్చే త్రోవలో ఎంతో రక్తం పోయింది. ఇంత దూది దైవజనులు శ్యాంపాలయ్య గారికి ఇచ్చారు డాక్టర్స్. ఇస్తే ఆ దూది అంతా కూడా తడిచిపోయింది. ఇక వారికి ఆశలు లేవు, ఏమంటే దైవజనుడు దక్కడని అనుకుంటా ఉన్నారు. అలాగే కారులో పొన్నూరు వచ్చాము, టెస్టులు చేసిన తర్వాత వారు నాకు కుట్లు వేయటం ప్రారంభించారు. ఈ పెదాలన్నీ పగిలిపోయాయండి, ఈ మూతంతా పగిలిపోయింది, పళ్ళు ఉడిగిపోయాయి. దగ్గరగా 30 నుంచి 40 కుట్లు వేసిన తర్వాత స్కానింగ్ తీసిన తర్వాత ఆ డాక్టర్స్ ఏం చెప్పారంటే రేపు ఉదయం కాలంలో మాట్లాడదామన్నారు. అప్పటికే నన్ను ప్రేమించుతున్నటువంటి సంఘ బిడ్డలు, సేవకురాలు వచ్చి పరామర్శించారు. ఆ ఉదయ కాలమున మరి దైవ సేవకురాలు, కొంతమంది సేవకురాలు వచ్చారు, సంఘ బిడ్డలు వచ్చారు. నిజామాబాద్ నుంచి ప్రత్యేకంగా అభిషిక్తులు దైవజనులు స్టీఫెన్ అయ్య గారు వచ్చారు.